హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్లు సీజనల్ కూరగాయలు ఇప్పుడు బాగా వస్తాయి. వీటితో నేను ఈరోజు జ్యూస్ స్వీట్ తయారు చేస్తున్నాను. ఎన్నో విధాలుగా ఇవి చేసుకొని తినవచ్చు. ఆరోగ్యకరమైన ఈ వెజిటేబుల్స్ తీసుకురాగానే నీళ్ళతో శుభ్రంగా కడిగి వాటి మీద ఉన్న స్కిన్ రిమూవ్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకొని కొన్ని వాటర్ వేసి జ్యూస్ తయారు చేశాను. ఇలా అప్పుడప్పుడు జ్యూస్ త్రాగడం వల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది. ఊబకాయం ఉన్న వారికి ఊబకాయం తగ్గుతుంది. స్కిన్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. క్యారెట్ వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. చూడండి, ఇలా జ్యూస్ తీసుకొని ఇలా గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి. పిల్లలు పెద్దలు త్రాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుంది. చూడండి, ఇలా చాలా బాగుంటుంది. జ్యూస్ త్రాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటాము. ఇప్పుడు నేను స్వీట్ తయారు చేస్తున్నాను. వీటిని శుభ్రంగా కడిగి క్యారెట్లో ఇసుక లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. స్కిన్ తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు చేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ బీట్రూట్, క్యారెట్ వల్ల మన హెయిర్కు గ్రోత్ బాగా వస్తుంది. ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు, బాదమ్స్ ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. బీట్రూట్ పేస్ట్ వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. దాల్చిన చెక్క పౌడరు, యాలకుల పౌడర్ వేసుకొని షుగర్ వేసుకొని కలిపి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. పాలు వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్, క్యారెట్ హల్వా తయారవుతుంది. చూడండి, చాలా బాగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు వీటిని స్లేస్ లాగా చేసుకొని తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. హెన్నా పెట్టుకున్నప్పుడు ఇది జ్యూస్ చేసి హెన్నాలో కలుపుకొని హెయిర్కు పెట్టుకోవడం వల్ల హెయిర్కు బ్లాక్గా ఉంటుంది.